ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమలలో భగవద్ రామానుజులకు గంధపు పొడి ఉత్సవం. తిరుమాణ వీధుల్లో శ్రీ మలయప్ప స్వామి భాష్యకారుల అద్భుత కటాక్షం. శ్రీ సీతారాములకు పుష్పయాగ మహోత్సవం. తిరుపతిలో కోదండరామునికి సుమనీరాజనం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల తిరునక్షత్రోత్సవాలు. అలిపిరి సోపాన మార్గంలో త్రోవ భాష్యకారులకు విశేష పూజలు. ఘనంగా జగద్గురువుల జయంతి ఉత్సవాలు. కడపలో ఆది శంకరాచార్యులకు మంగళాభిషేకాలు. సప్తగిరులు శ్రీమాత్రే రామానుజాయ నమః నామంతో ప్రతిధ్వనించాయి. తిరుమల క్షేత్రంలో పరమ భాగవతోత్తములు భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం వైభవపేతంగా నిర్వహించింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆగముక్తంగా కైంకర్యాలు జరిగే విధంగా జీయర్ వ్యవస్థను పటిష్టపరిచిన ఆళ్వార్ అగ్రగణ్యులు, ఆండాళ్ తల్లి సోదరులు, హైందవ ధర్మ వ్యాప్తి కృషివర్యులు, సమాజంలో సమత శాంతిని స్థాపించిన పరమపావన భాగవతోత్తములు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన వైష్ణవ భక్తవరేణ్యులు భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరిగాయి. మే 3 నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ భాష్యకారుల మహోత్సవాలలో భాగంగా 10వ రోజైన ఆదివారం ఉదయం తిరుమాడ వీధుల్లో రామానుజులకు గంధపు పొడి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ముందుగా రామానుజుల వారి ఉత్సవమూర్తికి శ్రీవారి ఆలయంలో విశేష కైంకర్యాలను నిర్వహించిన తర్వాత చందన లేపనంతో అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం శ్రీ శటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామివార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించి తిరుమాడ వీధుల్లో ముందుగా బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధిలో, అనంతరం పెద్దజీయర్ స్వామి మఠం, ఆపై హతీరాం బావాజీ మఠం మీదుగా ఊరేగింపు జరిపారు. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఇక భాష్యకారుల మహోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని ఒక బంగారు తిరుచిపై, భగవద్ రామానుజుల వారిని మరో బంగారు తిరుచిపై స్వామివారికి అభిముఖంగా వేంచేపు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ తిరుమాడ వీధుల్లో స్వామి అమ్మవార్లకు, భాష్యకారులకు తిరువీధి ఉత్సవం మనోహరంగా జరిగింది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద.
అంగరంగ వైభవంగా జరిగిన పుష్పయాగ మహోత్సవంతో సీతారాముల అద్భుత దర్శనంతో తిరునగరి ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. సుగుణాల రాశి సీతమ్మ తల్లి, అందాల రామయ్య తండ్రికి ఆగమోక్తంగా సాగిన విరుల అభిషేకం భక్తకోటిని మురిపించింది. అనంతరం జరిగిన తిరుచి సేవలో జానకిరాములు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకొని మెండైన దీవెనలను వారిపై కురిపించారు. జాంబవంతుడు ప్రతిష్ఠించిన దివ్యాలయంగా, జనమేజయ చక్రవర్తి పునరుద్ధరించిన పురాతన క్షేత్రంగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దేవాలయం విఖ్యాతి చెందింది. తిరుపతిలో మహిమాన్విత పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహించింది. ఈ బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగాన్ని నిర్వహించడం ఆగమ సంప్రదాయం. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సర్వభూపాల వాహనంపై సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి ఆశీనులను చేశారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు, అర్చకులు, భక్తులు ముందుగా పుష్పాలతో ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆపై సీతారామ లక్ష్మణులకు ఆగమోక్త కైంకర్యాలతో షోడశోపచారాలను పూర్తి చేశారు. తులసి, పద్మం, బిల్వం, గన్నేరు, మరువం వంటి పత్రాలను, అలాగే చామంతి, గన్నేరు, సంపంగి, మల్లెలు, మొగలిరేకులు, కలువలు వంటి మొత్తం 3 టన్నుల సుగంధభరిత పుష్పాలను ధాన్యరాశిపై ఉంచి పుష్పదేవతలను ఆవాహనతో పంచోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం కంకణ భట్టర్, ఋత్వికులు చతుర్వేద పారాయణం జరుగుతుండగా అష్టాక్షరి, ద్వాదశాక్షరి మంత్రాలను జపిస్తుండగా సీతారాములకు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. స్వస్తి సూక్తంతో విశేష తలిగని నివేదనను సమర్పించి కుంభహారతి, నక్షత్రహారతులు అందజేశారు. స్వామివారి పుష్పయాగ మహోత్సవంలో 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు, 11 రకాల సుగంధభరిత పుష్పాలతో మొత్తం 3 టన్నుల పుష్పాలను వినియోగించారు. పూజలందరూ చేసేదే పుష్పయాగము, పూజలందరూ చేసేదే పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే. మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు. గుదిగి పూజించిన పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఆదివారం సాయంత్రం వేళ తిరుచి సేవ మంగళకరంగా జరిగింది. అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సకల ఆభరణాలు, పుష్పాలతో నయనానందకరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం తిరుచి సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఒక తిరుచిపై, స్వామివారికి అభిముఖంగా భగవద్ రామానుజుల వారిని వేరొక తిరుచిపై వేంచెవు చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో తిరుచి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొల నేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు అలిపిరి సోపాన మార్గంలోని త్రోవ భాష్యకారుల సన్నిధిలో ఆదివారం భగవద్ రామానుజులకు అవతార మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, శ్రీ వైష్ణవుల పర్యవేక్షణలో త్రోవ భాష్యకారులకు విశేషంగా అలంకరణలు జరిపి పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి ఆలయ ఏఈఓ దొరస్వామి నాయక్ త్రోవ భాష్యకారులకు టీటీడీ తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం నివేదన, నీరాజనం సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా భాష్యకారులకు సేవాకాలం శాతుమర పూర్తి చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ సౌగంధాలను వెదజల్లింది. ఇక భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో తోళక్కం ఉత్సవాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ నెల 12 వరకు జరిగే ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా భగవద్ రామానుజుల వారికి తిరువీధుల్లో తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రధాన అర్చకుల పర్యవేక్షణలో పండితులు, శ్రీ వైష్ణవులు వేద ప్రబంధ పఠనం నిర్వహించారు. కడప జిల్లాలో పంచనది సంగమ క్షేత్రంగా వెంతికెక్కిన ఆలయం పుష్పగిరి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవాలయం. ఆలయ ప్రాంగణంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి కళ్యాణం కమనీయంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తిని సకలాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ వేదికపై ఆశీర్వదనం చేశారు. ఆపై అర్చకులు సంప్రదాయ పూజలతో స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీద మీద సేయరే చెలులు బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో నారసింహ జయంతి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద అహోబిలం శ్రీ జ్వాల నరసింహస్వామివారి సన్నిధిలో సెల్వర్కుత్తు ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. పల్లకీలో స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశేష కైంకర్యాలతో సేవించారు.
అధికారులు, భక్తులు స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి తరించారు. సర్వమంగళ ప్రదాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఆ స్వామివారి కరుణా కటాక్షాల కోసం అశేష భక్తకోటి ఆతృతగా ఎదురుచూస్తుంది. క్షణకాల దర్శనంతో జన్మజన్మల పాపాలను నశింపచేసే స్వామివారి చెంత సంకల్పపూర్వకంగా యజ్ఞ కార్యక్రమాల్లో పాల్గొనడం భక్తుల జన్మజన్మల భాగ్యం. లోక సంక్షేమానికి అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఏ వేళైనా, ఏ శుభకార్యమైనా శ్రీనివాసుడి మంగళాశాసనాలతో ఆ క్రతువు మరింత మంగళకరంగా, భక్తజన అభీష్టప్రదాయకంగా సిద్ధిస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుపతిలోని అలిపిరి శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శనమూర్తిని కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. కడప నగరం మోక్షంపేటలో జగద్గురువులు ఆది శంకరాచార్యుల జయంతి మహోత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మహాసంకల్ప పూజలతో అర్చకులు శంకర భగవత్పాదుల వారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల ద్రవ్యాలతో శైవాగమోక్తంగా స్వామివారికి అభిషేక కైంకర్యం పూర్తి చేసిన అనంతరం అలంకరణలు, నివేదనలు, నీరాజనాలు సమర్పించారు. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో భగవద్ రామానుజల జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. అపర ఆదిశేషుని అంశగా కీర్తి పొందిన రామానుజాచార్యుల వారికి అదే ఆదిశేషుని అంశతో శ్రీరామచంద్రుని సోదరునిగా నీరాజనాలందుకుంటున్న లక్ష్మణ స్వామివార్లకు అర్చకులు ఏకకాలంలో మంగళాభిషేకాలను మనోహరంగా నిర్వహించారు. అభిషేకానంతరం అలంకరణలు పూర్తి చేసి మంగళహారతులు అందజేశారు. వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ భద్రేశ్వరునికి అర్చకులు మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. సంకల్ప పూజలతో ముందుగా స్వామివారికి సకల ఉపచారాధనను పూర్తి చేసిన అర్చకులు కనుల పండుగ పలు రకాల ద్రవ్యాలతో అభిషేకోత్సవాన్ని పూర్తి చేశారు. ఆపై విశేషంగా అలంకారాలను చేసి అర్చనాది కైంకర్యాలతో సేవించి మహామంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వైశాఖ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి సుందరమూర్తులకు చందన అలంకారోత్సవాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. ముందుగా ఆగమోక్తంగా కైంకర్యాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై చందనాన్ని అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవునికడప ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎర్చెర్ల మండలంలోని శ్రీ రంగనాథ స్వామివారి ఆలయం దివ్య కాంతుల్లో మెరిసింది. స్వామివారి దివ్య ప్రాంగణంలో వైశాఖ మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ రంగనాథ స్వామివారికి అర్చకులు చందన అలంకారం నిర్వహించి విశేషంగా పూజించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా వేంచెవు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ. చిత్తూరు జిల్లా నగరిలో వేంచేసిన శ్రీ కరియమాణిక్య స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కరియమాణిక్య స్వామివారి మంగళమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదపారాయణం, భక్తి గీతాలాపన, నాదస్వర మంగళ ధ్వనులతో స్వామి అమ్మవార్లకు ఆహ్లాద శోభితంగా ఊంజల సేవను నిర్వహించారు. ఆపై కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా. అప్పన్న సహస్ర ఘటాభిషేకోత్సవంతో సింహాచల క్షేత్రం ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లింది. శ్రీ వరాహలక్ష్మి నృసింహుని నిజరూప దర్శనం పరిసమాప్తమైన అనంతరం అప్పన్నకు విశేషంగా అభిషేకాలు నిర్వహించి చందనాలంకారంలో కొలువు తీరుస్తారు. మళ్లీ వైశాఖ మాసం తదియ అక్షయ తృతీయ వరకు స్వామివారికి ఏడాది పొడవునా 3 పర్యాయాలు ఇలా చందనంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించడం సాంప్రదాయం. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శ్రీవైష్ణవ జీయర్ స్వామివార్లు మేళతాళాల నడుమ గంగాధారను చేరుకుని పవిత్ర జలాలను తీసుకుని ఊరేగింపుగా అప్పన్న సన్నిధికి చేరుకున్నారు. అర్చకులు ఆగమోక్తంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహునికి సహస్ర ఘటాభిషేకాన్ని నిర్వహించి అనంతరం స్వామివారికి 3 మణుగుల చందన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు.
నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రామానుజులమూర్తికి అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం నివేదన, నీరాజన సమర్పణ చేశారు. ఇక తిరునక్షత్ర మహోత్సవాల్లో భాగంగా నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో రామానుజుల వారికి తిరువీధి సేవ జరిగింది. తిరుచిపై రామానుజుల వారిని వేంచేపు చేసి మేళతాళాలతో ఊరేగించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శనీశ్వర అభిషేకం మంగళకరంగా జరిగింది. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల ఆలయ ప్రాంగణంలో శని భగవానుడి సన్నిధిలో అర్చకులు స్వామివారికి ముందుగా ఉపచారాదులను పూర్తి చేశారు. ఆపై కలశారాధనతో సంకల్ప పూజలను జరిపి శాస్త్రోక్తంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఆపై శనీశ్వరుడికి నూతన వస్త్రాన్ని ధరింపజేసి పుష్పమాలలు, శ్రీచందనం సమర్పించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో శ్రీ లక్ష్మీనారాయణుల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. శ్రీ లక్ష్మీనారాయణుల ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు గోవిందనామాలను పఠిస్తుండగా అర్చకులు సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్లకు వివిధ ఉపచారాలతో నేత్రపర్వంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.